హాయ్ 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 గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నన్ను సింగపూర్ నుండి పిలిపించారండి. అవునా, నిజమా? మా చిన్ననాటి స్నేహితుడైన పిచ్చయ్య గురించి మాట్లాడాలి. ఆయన గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ మీ అందరినీ చూసేసరికి నాకు ఆనందంతో మాటలు రావడం లేదు. కానీ మీ గురించి నేను కవితలు రాసుకొచ్చాను. అవి మీకు ఎప్పుడెప్పుడు వినిపించాలని ఆనందంతో తహతహలాడిపోతున్నాను. అవి మీకు వినిపిస్తాను, విని ధరించండి. శుక్లాం వరదం విష్ణు. అవి శుక్లావి కావచ్చు, నల్లకల్ల కావచ్చు. శుక్లాం వరదం విష్ణు. అవి శుక్లావి కావచ్చు, నల్లకల్ల కావచ్చు. చతుర్భుజం. నల్లని రంగు గల ఆయన ప్రసన్న వదనం చాయి. ఆహాహా, ఆ ముఖంలోనే ఉందండి మ్యాటర్ అంతా. సర్వ విఘ్నోపశాంతయే. ఎవరిని చూసినా వాడు మటాషే. క్లాక్ క్లాక్ క్లాక్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఏమండి, అక్కడ ఆడియన్స్ లో ఏదో అడుగుతున్నారు. నా నెక్లెస్ చూసారా? ఇది విత్ ఇయర్ రింగ్ సెట్ వస్తుందండి. 5 lakhs మొన్నే అమెరికాలో కొన్నాను. ఏమండి, ఇంకా ఏదో అడుగుతున్నారు. నా శారీ చూసారా? మొత్తం స్టోన్ వర్క్ 50,000 అండి. మొన్నే సింగపూర్ లో కొన్నాను. విజయ, ఈ చెప్పులు చూసావా? దీనిపైన స్టోన్ వర్క్ చూసావా? ఇది కూడా మొన్ననే దుబాయ్ ఎగ్జిబిషన్ లో కొన్నాను. చెప్పు అంటే గుర్తొచ్చిందండి. పాపం మా పిచ్చయ్య గారిని మాట్లాడాలని పిలిపించారు కదా. అయ్యో, టైం అయిపోయిందండి. నేను ఇంకో ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ గురించి మాట్లాడతా పిచ్చయ్య. బాయ్ బాయ్ బాయ్. సింగపూర్ జోగారు గారు అంటే అవుతున్నాను మేడం. ఇప్పుడు మన పిచ్చయ్య గారికి యోజన ముసయ్య గారు పద్యం ఉందంట. ఆయన కొన్ని వచ్చి కదండి సార్.